ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులు అందించే సేవలను తెలియజేసేందుకు ఓపెన్ హౌస్. అమరవీరుల వారోత్సవాల్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. పిఠాపురంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ముంపు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకుని వచ్చిన బాధితులు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. పుట్టల వద్ద నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన భక్తజనం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జయప్రదానికి బైక్ ర్యాలీ. కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ పెరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొని ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల పనితీరు, వారు వాడే ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను భావితరాలకు తెలియజేసేయాలనే ఉద్దేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, యూనిఫామ్ కోడ్, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్లో పోలీస్ సాయుధ బలగాలు ఉపయోగించే AK-47, 9mm గ్లాక్ పిస్టల్, 303 LMG, 7.62 mm SLR, టియర్ గ్యాస్ లాంచింగ్ గన్, పిస్టల్, రివాల్వర్, గ్రెనేడ్, వెహికల్ ఇన్స్పెక్షన్ మిర్రర్, నైట్ విజన్ పరికరాలు మరియు బైనాక్యులర్, VVIPలకు భద్రతను కల్పించే జిల్లా భద్రతా విభాగం వారు ఉపయోగించే మెటల్ డిటెక్టర్, బాంబ్ డిస్పోజబుల్ పరికరాలు, డ్రోన్ కెమెరా తదితర పరికరాలను ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో DSPలు, SIలు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 నుండి 10 రోజులు 31 అక్టోబర్ వరకు అబ్జర్వేషన్ 10 days అని ఉంటుంది. దీనిలో భాగంగా 21 నుండి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఓపెన్ హౌస్ అని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కొరకు పోలీసు చట్టాలపైన పోలీసు ఉపయోగించే ప్రతి ఇన్వెస్టిగేషను, కమ్యూనికేషన్ అవని, న్యూస్ అవని, లేదా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మరియు ఆర్మడ్ రిజర్వ్లో ఉపయోగించే వెపన్స్ మీద, డాగ్ స్క్వాడ్, BD టీమ్స్ మీద ఈ అవగాహన కలిగించడానికి స్టూడెంట్స్ అందరినీ అవేర్నెస్ కొరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద వీరందరినీ స్కూల్స్ని, కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరి ఓపెన్ హౌస్ ద్వారా వారి యొక్క ఏదన్నా డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టుగైతే వారందరినీ నివర్తించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పోలీసు కూడా పబ్లిక్ ఒక భాగమని చెప్పేసి తెలియజేయడానికి, తర్వాత ప్రస్తుతం వస్తున్న ఈ సమాజంలో మార్పుల్ని, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు, పోలీసు ఏ విధంగా దాన్ని ఛేదిస్తున్నారు అన్న దాని గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కొరకు, మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రతి మానవుల్లోనూ అదేవిధంగా స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి
సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. దాని కొరకు ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. మరి ముఖ్యంగా ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది. మన దగ్గర మన ఎస్పీ గారి ఉత్తర్వుల మీదకి ఈ ఓపెన్ హౌస్ అనేది ఈరోజు అనగా శనివారం 25 మరియు 27 తారీఖులో ఆదివారం సెలవు ఉంటుంది. శనివారం సోమవారం ఈ 2 రోజులు ఇది ఉంటుంది. అన్ని స్కూల్స్ కాలేజీలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలోని జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అధికారులతో కలిసి జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ ప్రాంతాల్లో పర్యటించారు. పలు సమస్యలను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి ప్రజలు తీసుకుని వచ్చారు. స్టేక్ హోల్డర్స్ కూడా మనం డిపార్ట్మెంట్ చేస్తున్నాం. కడా ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. మొత్తం ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు బ్లూ ప్రింట్ రెడీ చేసేటప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ని కూడా పిలవండి. అతను ఎక్కువ కట్టేసాడు, ఇది కంపల్సరీ తీయాలి పిఠాపురం అంతా బాగుపడాలంటే. అతను ఇంటిపైన కప్పెట్టేశాడు. ఏంటి డ్రైనేజీలో చీరలు, జాకెట్లు, మొత్తం చేపలు అన్నీ పడేస్తున్నాను. పడేయకుండా ఉండాలి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఓకే ఫండ్స్ని ఎలా 2 కోట్లు కావాలన్నా 3 కోట్లు కూడా నుంచి అరేంజ్ చేస్తాం. ఓకే ఫస్ట్ నాకు ఎప్పుడు రెడీ చేస్తారు స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు మనం ఇంత చేసేటప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు, ఎక్కడ ఆ ఇల్లు అలా ఎత్తు కట్టేయడం వల్ల నీళ్లు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ కూడా వెళ్ళలేదు. అలాగ మిస్టేక్ ఎవ్రీ ఇండివిజువల్ మిస్టేక్ స్టేక్ హోల్డర్ను కూడా పిలిచి చెప్పాడు. ఇప్పుడు డ్రైనేజ్ మీద ఇల్లు కట్టేశారంటే త్వరలో ఇల్లు ఇచ్చేస్తారు, స్థలం ఇస్తారు. ఇది కంపల్సరీ ఖాళీ చేయవలసి వద్దని ముందే చెప్పేసి, అంతేనా? కాకినాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా శనివారం నాగుల చవితి వేడుకలు భక్తిపరంగా నిర్వహించబడ్డాయి. మహిళలు తెల్లవారుజామునే స్నానమాచరించి పట్టుచీరలు ధరించి పుట్టల వద్ద నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలోని పాము పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా అనేక మంది మహిళలు పాల్గొన్నారు. నగరంలోని వివిధ దేవాలయాల్లో భక్తులు నాగదేవతకు పాలు సమర్పించి అర్చనలు చేశారు. ఈ సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠ వ్యవస్థాపకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. సౌభాగ్యంతో పాటు సంతాన ప్రాప్తి కోసం సర్ప పూజ అనాదిగా కొనసాగుతున్న ఆచారమని తెలిపారు. అలాగే కుజ, రాహు దోషాలు నివారణకు కూడా ఈ పూజలు శ్రేయస్కరమని పేర్కొన్నారు. భక్తుల నినాదాలతో పుట్టల వద్ద పూజలతో కాకినాడ అంతటా భక్తి శోభ నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికి ఈ బైక్ ర్యాలీని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరగనుంది. సమ్మె జయప్రదానికే కాకినాడలో కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, కాకినాడ స్పెషల్ టాయిలెట్ కార్మికులను ఆప్కాస్లో కలపాలని తదితర నినాదాలతో ర్యాలీ సాగేది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంకు కోట్లాది రూపాయల నిధుల ఆదాయం వస్తున్న కనీసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు కొరత తీర్చడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నవంబర్ 3న సమ్మెబాట పట్టనున్నారని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే నవంబర్ 3న సమ్మె ఉధృతం చేస్తామని ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, నిమ్మకాయల ఈశ్వరరావు, నక్క లక్ష్మణ్, బండి అప్పన్న, నక్క సత్యనారాయణ, సింగంపల్లి రమణ, కృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, అప్పారావు, హరి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్మనెంట్ కార్మికులకి బకాయి డిఏలు, అలాగే 11వ పిఆర్సీ సర్వీస్ స్కేల్ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. దాంట్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దాన్ని వెంటనే బకాయిలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి
కోరుతా ఉన్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకి, టాయిలెట్ కార్మికులకి బకాయి జీతాలు చెల్లించాలి, వాళ్ళ ఆప్కాస్లో విలీనం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి. అలాగే ఈ స్మార్ట్ సిటీ అంటే కాకినాడ నగరపాలక కార్పొరేషన్ అనేది పేరు గొప్ప, ఊరు దిబ్బచందంగా ఉంది. కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా నిధులు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. కానీ పని చేయడానికి పనిముట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. డబ్బాలు ఉండవు, చీపర్లు ఉండవు, మాస్కులు ఉండవు, గ్లౌజులు ఉండవు, పుష్కార్డులు ఉండవు. చివరికి వర్షాకాలంలో తడుస్తూ పని చేయడానికి ఆ రెయిన్ కోట్స్ కూడా మంజూరు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. యూనిఫామ్లు చిరిగిపోయి ఉన్నాయి. కనీసం యూనిఫామ్లు కూడా ఈ మంజూరు చేయలేదు. అడుగుతుంటే టెండర్లు వేస్తాం. మరి కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుందో, ఆవిరైపోతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ కార్పొరేషన్ నిధులతో అయినా సరే కనీస పనిముట్లు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పనులు పక్కన పెట్టి సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన చేపట్టిన ప్రజా పోరును విజయవంతం చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కాకినాడ వైద్యనగర్లో గల కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కన్నబాబు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజాపోరు ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ, అనసూరి ప్రభాకర్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ 1 కోటి సంతకాలని ఈ రాష్ట్రంలో సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. గ్రామాల్లో సంతకాల సేకరణ చేస్తున్నాం. రేపు నెల నవంబర్ 22వ తేదీ వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 24న వీటన్నిటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. అక్కడ నవంబర్ 26న అన్ని పక్కల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన వినతి పత్రాలని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో పాటు నాయకులందరూ కలిసి వెళ్ళి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యాచరణలో భాగంగా ఈ నెల 28వ తేదీన ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మా పార్టీ ప్రకటించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీనిపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తాం. ఆ ర్యాలీల్లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. ఈ ర్యాలీలు చేయడం ద్వారా మా నిరసన తెలియజేసి స్థానికంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ మేము వినతిపత్రాలు కూడా అందిస్తాం. రేపు 28వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యాచరణని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. దీనిపై ఇప్పుడే వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ పోరాటం పైన అవగాహన కోసం పోస్టర్ రిలీజ్ కూడా చేశాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని రకాలుగా తిట్టినా, అధికార పార్టీలో ఉన్నాం కదా అని ఎంత జులుం ప్రదర్శించినా, అధికారం అనుభవిస్తున్నాం కదా అని ఎన్ని రకాలుగా మాపై ఒత్తిడి తెచ్చినా, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందనేది చాలా గట్టిగా చెప్తున్నా. ఈరోజు నాతో పాటు మా నాయకులందరూ కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నా కూడా కొంతమంది రాలేకపోయారు, కొంతమంది పెద్దలందరూ వచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు. 28వ తేదీ ఉదయం 10 గంటలకి నాగమల్లితోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి సర్పవరం జంక్షన్ దాటిన తర్వాత ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ వినతి పత్రాన్ని అందజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏలేరు వరద నీటిని ఒక్క పిఠాపురం నియోజకవర్గానికి వదిలేయడంతో రైతులకు, గ్రామాల్లో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు వరద నీటిని ఒక్క పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల తరపున జిల్లా కలెక్టర్ను కోరినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఈ మీడియా సమావేశంలో టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండెపూడి ప్రకాష్, పిల్లి చిన్న, నామా దొరబాబు, రాయుడు శ్రీనుబాబు, కొరుప్రోలు శ్రీను, ఎస్కే యాసిన్, కోలార్ రాజు, నల్లా గోవిందు, గొడుగు సూరిబాబు, వేమగిరి రాంబాబు, పెదపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్తెమ్మాపురం నుండి కాండ్రగొట్ట దగ్గర దబ్బకాలు ద్వారా పెద్దాపురం ఏరులోకి వరద నీరు వెళ్తుంది. తర్వాత జగంపేట నుంచి వచ్చి దుస్సంగండి నుంచి కంటికాల ద్వారా పెద్దాపురం ఏరులోకి వరద నీరు వెళ్తుంది. మిగిలిన 2/3 కూడా పిఠాపురానికి వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఈ పద్ధతిని మానేసి మొత్తం పిఠాపురానికి వచ్చే విధంగా కార్యక్రమాలు అప్పుడున్న ప్రజాప్రతినిధులు చేశారు. అధికారులు కోరేది ఏంటంటే ఏదైతే పెద్దాపురానికి డైవర్షన్ ఉందో అక్కడ అధికారులు ఉండి వాళ్ళకి వెళ్ళవలసిన వరద నీరు వాళ్ళకి వెళ్ళాలి. ఏ విధంగా పంట నీరు వాళ్ళు వాటా మనం ఎలా పంపిస్తున్నామో అలాగే పిఠాపురానికి రావాల్సిన వరద నీరు పిఠాపురానికి రావాలి. అంతేకాకుండా మొత్తం పిఠాపురానికి వరద నీరు వచ్చే పరిస్థితి ఉండకూడదు. అక్కడ మానిటరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదంతా కూడా రైతుల యొక్క విన్నపం. ఈ మానిటరీ చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వరద నీరంతా పిఠాపురానికి వచ్చి 60,000 ఎకరాలు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అంచేత అటు పెద్దాపురాన్ని మునగకూడదు, ఇటు పిఠాపురాన్ని రైతులు పాడవకూడదు. కాబట్టి వరద నీరు మానిటరీ చేయవలసిన బాధ్యత అధికారులు ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ లష్కర్లను పురమాయించి ఇటు పెద్దాపురానికి వెళ్ళవలసిన వరద నీరు పెద్దాపురానికి పంపించాలి, పిఠాపురానికి వెళ్ళి వరద నీరు పిఠాపురానికి పంపించాలి. అంచేత ఆ విధంగా చేయడం వలన రైతు నష్టపోకుండా ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా దీని మీద ఈరోజు నేను కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన నాలెడ్జ్లో పెట్టి కార్యక్రమం ఈ విధంగా మానిటరీ చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాను. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించేందుకు వారికి సేఫ్టీ జాకెట్, గ్లౌజులు అందించిన 41వ డివిజన్ టీడీపీ కో కన్వీనర్ విద్యాసాగర్ అభినందనీయుడు అని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ 41వ డివిజన్ టీడీపీ కార్యాలయం వద్ద డివిజన్ కో కన్వీనర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ జాకెట్, గ్లౌజ్, స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల పారిశుద్ధ్య కార్మికుల్లో నిబద్ధత పెరిగి మరింతగా పనిచేసే వీలుంటుందన్నారు. విద్యాసాగర్ మాట్లాడుతూ డివిజన్ పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెందాని సూరిబాబు, దుర్గాప్రసాద్, ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం, జొన్నాడ వెంకటరమణ, ఆంజనేయులు, ఒళ్ళు దుర్గాప్రసాద్, రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఈ శానిటేషన్ సిబ్బందికి ఈ విధమైన గ్లౌజెస్ కానీ జర్కిన్స్ కానీ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు నైట్ టైము విధులు నిర్వహిస్తుంటారు. ఆ టైంలో ఈ ట్రాఫిక్ ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు మామూలుగా డ్రెస్లో ఉంటే అవి కనపడవని చెప్పి ఇప్పుడు రేడియంకి సంబంధించిన జాకెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే యాక్సిడెంట్లు కానీ ఏ విధంగా అరికట్టడానికి ఈ జాకెట్స్ చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే చేతికి గ్లౌజెస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఈ చెత్తది ఎత్తేటప్పుడు ఈ గ్లౌజెస్ అయ్యి తొడుక్కుని ఈ చెత్త ఎత్తడం జరిగితే ఇన్ఫెక్షన్స్ అయ్యి తక్కువగా ఉంటాయని మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి మరి మన సాగర్ గారు, కో కన్వీనర్ సాగర్ గారు ఈరోజు ఈ శానిటేషన్ సిబ్బందికి ఈ విధమైన మరి కార్యక్రమానికి ఈవేళ చేయడం చాలా అభినందనీయం. మరి మా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి తరఫున, అలాగే నా తరఫున, మా బొత్శేఖర్ గారి తరఫున, మరి 41వ వార్డు తెలుగుదేశం నాయకుల తరఫున మరి సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. డివిజన్లో ఉన్న శానిటరీ సిబ్బంది అందరికీ సుమారు 21 మందికి వాళ్ళందరికీ సేఫ్టీ జాకెట్స్ అలాగే సేఫ్టీ హ్యాండ్ గ్లౌజుల్ని ఇవ్వడం జరిగింది. వాటితో పాటు దీపావళిని పురస్కరించుకునే స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు వార్డు శుభ్రంగా ఉంచడంలో కానీ, పరిశుభ్రంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉంచడంలో వీళ్ళ పాత్ర చాలా ఉన్నది. వీళ్ళకి మనం చిన్న చిన్న ఫెసిలిటీస్ ఇస్తే ఇంకొంచెం బాగా వర్క్ చేస్తారు, వీళ్ళు కూడా ఆరోగ్యంగా కానీ హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. వీళ్ళ సహకారంతోనే ఈ 41వ వార్డు ఇంకొంచెం అభివృద్ధి చెందాలని, ఇంకొంచెం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ బొత్శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మిగతా తెలుగుదేశం నాయకులు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, సచివాలయం సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, కో కన్వీనర్, తెలుగుదేశం పార్టీ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో
తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి ఈ వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ కూడా ఈ హ్యాండ్ గ్లౌస్ అలాగే రేడియంతో కొంచెం జాకెట్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు వర్షంలోనూ ఎండలోనూ ఒకేలా అన్ని వేళ వాళ్ళు విపరీతాన్ని వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి సేవ చేసినప్పుడు ఎవరైనా మళ్ళంటూ ఎవరైనా తెలవకుండా చీకట్లో కుదిరా ఇల్లు లేకుండా రేడియం ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు అటువంటి వాళ్ళకి. సో ఆ విధంగా అలాగే చేతులు పాడవకుండా గ్లౌజ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఐటమ్స్ తీసుకుంటారు లోపల నుంచి, అవి గుచ్చుకోకుండా ఎటువంటి ఇంజరీస్ జరగకుండా వాళ్ళకి అటువంటి పెట్టడం చాలా మంచిది. సో వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమం చేసినందుకు విద్యాసాగర్ గారిని అలాగే తెలుగుదేశం మిగతా కార్యక్రమాలను అందరినీ కూడా అభినందిస్తూ మా వార్డు సభ్యులు అందరి తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుట్టలో పాలు పోసేందుకు భక్తులు క్యూలు కట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పుట్టల్లో పాలు, గుడ్లు, చలివిడి, చిమిలి వివిధ రకాల ప్రసాదాలు చేసి వారి మొక్కుబళ్ళు నోములు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు శర్మ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు చేయడం వల్ల వారి వారి కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నాగుల చవితి శుభాకాంక్షలు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ మల్లి దేవసేనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు వేకువజాము నుండి కూడా విశేషమైనటువంటి క్షీరాభిషేకాలు జరిగాయి. అలాగే నాగుల చవితి నాడు ఉదయం మహారుద్రాభిషేకము మరియు సుబ్రహ్మణ్య హోమం స్వామివారి పేరు మీద జరిగింది. అలాగే ఈరోజు చాలా దూరం నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వంటి పంచామృతాలతో పాటు వివిధ రకాలైనటువంటి నువ్వులు, నూకలు, చలిమిలి, వడపప్పు వంటి పదార్థాలని కూడా వేసుకుని స్వామివారి కృపకి పాత్రలయ్యే విధంగా పక్కన దేవస్థాన ప్రాంగణమునందు పుట్టలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి నమస్కరించుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం కలిగి శీఘ్రకాలంలోనే వారి కోరిక నెరవేరుతుందన్నానుడి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సర్వేజన స్థితిలో బంధు. కాకినాడ జగన్నాథపురంలో అన్నమ్మ ఘాటి సెంటర్ లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నమ్మ ఘాటి సమేత శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు వేసి కుటుంబ సమేతంగా భక్తులు పూజలు చేశారు. దేవాలయ నిర్వాహకుల అన్నపూర్ణ, సాలిగ్రామ చింతామణి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇదే దేవాలయంలో రాబోయే నవంబర్ 26న షష్ఠి వేడుకలు కూడా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మంచి మనిషి కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మా గుండి బాగా చేస్తున్నాం. అలాగే షష్ఠి 26 బుధవారం వచ్చింది. ఆ రోజును కూడా చక్కగా అందరూ వచ్చి ఆనందంగా దర్శించుకోండి. కాబట్టి చాలా సుబ్రహ్మణ్య స్వామి చాలా నిదర్శనమైన స్వామి. ప్రతి మంగళవారం కూడా మంచి పూజలు చేస్తాం. టిక్కెట్ గాని ఉండి గాని పెట్టనండి. కొబ్బరికాయలు 200 రూపాయలు ఎట్టు కొనుక్కుంటున్నారు. ఇంక నేను టిక్కెట్ ఏ పెట్టను, ఉండి ఏ పెట్టను. కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. అన్ని ఆలే చేసుకుంటారండి. వచ్చి ప్రసాదాలు చేసుకుంటారు, అన్నదానం చేసుకుంటారు. నేను అన్ని అవర్చి పెడితే అన్ని ఆలే చేసుకుంటారండి. భక్తులే నాకు మహాదేవుళ్ళు. కావున అందరూ చల్లగా ఉండాలి, కాకినాడ చల్లగా ఉండాలి, ఈ ఎమ్మెల్యే గారు కూడా చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను. మహాసేనాధిమహి తన్మశంప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లి దేవసనాస్మి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయందు ఈ రోజు ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా మా పైల అన్నపూర్ణ గారు, మా యొక్క ఈ గుడి యజమాని గారు ఆవిడ ఆ గుడిలో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా ఈ యొక్క మాతో సహకరించి మా యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మీ అందరూ కూడా ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు షష్ఠి బుధవారం అయింది. అందరూ కూడా మాతో సహకరించి మా యొక్క కృపలకు పాత్రకు కావాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేయించేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి పుట్టల్లో పాలు పోసి స్వామిని పూజించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేకంగా పుట్టలు ఏర్పాటు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు పుట్టల్లో గుడ్లు, పాలు, బుర్రగుంజు, చిమిలి వంటి ప్రసాదాలు చేసి వారి నోములు మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించుకున్నారు. పలువురు సుబ్రహ్మణ్య స్వామివారికి పాలాభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల శ్రీ ఘాటిలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద నాగుల చవితిని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రత్యేకంగా పూజకు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున శ్రీ విజయ్ గణపతి ఆలయమైన ప్రత్యేక పూజలు చేసి అనంతరం నాగేంద్రుని పుట్ట వద్ద నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు చిన్నారులు తరలివచ్చి నాగేంద్ర స్వామి వారికి నోములు మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. సందర్భంగా భక్తులు పాలు, చలివిడి, చిమ్మిలి, బుర్రగుంజు, కోడిగుడ్లు, ఆవు పాలు వేసి స్వామివారికి పూజలు చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఘాటిలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నాగుల చవితి సందర్భంగా పుట్టన వేసి భక్తులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టా రాజు, కె రాఘవ, కె రాజు, చిన్న 35 సతీష్, టైలర్ శ్రీను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ మెంబర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పుట్టలు వేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పుట్టల్లో పాలు పోసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పుట్టల్లో పాలు, గుడ్లు, చలివిడి, చిమిలి, వివిధ రకాల ప్రసాదాలు సమర్పించి నోము మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చొల్లంగి వీరబాబు మాట్లాడుతూ 90 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ధూళిపూడి దోరయ్య నాయుడు మాట్లాడుతూ ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని 5 రోజుల పాటు అన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు మీద ఉండడం వల్ల అది ఆలయాన్ని వెనకాల కొత్త ఆలయం కట్టాము. దీనికి అందరూ సహకరించారు. కాలక్రమేణా ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా నమ్మకమైన స్వామి. దీనికి నేను ట్రస్టీగా ఉన్నాను. ధూళిపూడి రాజా ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే సెక్రటరీగా రామకృష్ణ, ఇంకా తదితరులు అందరూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా శ్రీయాల రాము వాళ్ళ కుమారులైన కొండబాబు, చిల్లి వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. మొత్తం అందరూ కూడా ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది భక్తులకు చాలా నమ్మకమైన ఆలయము. అందరికీ కూడా ఆ స్వామి కృప నిండుగా ఉండాలని నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ స్వామి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతాం. కాకినాడ సినిమా రోడ్లో వేయించేసిన నాగేంద్ర స్వామి వారి గుడి నుండి మేము మాట్లాడుతున్నాం. గుడి చాలా ప్రసిద్ధమైంది. 80 ఏళ్ళు పైబడి గుడి నిర్మితమై ఉంది. ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తాం స్వామివారి. ఈ చవితి సందర్భంగా 5 రోజులు మా అన్నదానం చేస్తాం. ఆ 5వ రోజు అన్నదానం చేస్తాం అని తెలియపరుస్తాం. భక్తులందరూ సహకారంతో కాకినాడ నగరంలో గల రైల్వే న్యూపోర్ట్ స్టేషన్ వెంకటేశ్వర నగర్లో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నాగుల చవితి పర్వదినోత్సవ వేడుకలు ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాగుల చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం మరియు నగర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నాగులచవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి దీక్ష, అభిషేకం, సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ, ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి దయ ప్రజలందరి మీద ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు వంకాయల సోమేష్, నీలిమ దంపతులు, వాక్చెల్ల మల్లేశ్వరరావు, సూర్యనారాయణమూర్తి, బుజ్జి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన, దీపారాధనలు జరుగుతున్నవి. రాబోయే 5వ తారీఖు కార్తీక పూర్ణ సందర్భంగా స్వామివారికి సువర్ణ జలంతో ఏకాదశ మహారుద్రాభిషేకము, 1,00,000 కుంకుమార్చన, కైలాస గౌరీ నోము అంటే అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అయిన తర్వాత ఆ కుంకుమ పసుపులను ఆలయానికి వచ్చే స్త్రీలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ముందుగా స్త్రీలు కూడా ఎక్కువగా పాల్గొని ఈ జ్వలాత్మక కార్యక్రమాన్ని ఈ కార్తీక మాస విజయవంతం చేయవలసిందిగా మరీ తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీర్వచనం అందరికీ కూడా అందజేయాలని తెలియజేస్తూ కోరుచున్నాము. ఎల్లవేళలా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఎల్లవేళలా ఆ స్వామివారి అనుగ్రహం మరియు కరుణా కటాక్షాలన్నీ ఉండాలని, ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి పర్వదినాన్ని సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పుట్టలో పాలు వేసి అలాగే ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క అసౌకర్యాలు లేకుండా చేసినటువంటి ఏదైతే మన ట్రస్టీ వారు ఉన్నారో ఆ ట్రస్టీ వారికి మా ప్రాంత ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ తాళూరి ప్రసన్న కుమార్ లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తిని సౌత్ ఇండియా చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. హెచ్ఆర్పీసీఐ నేషనల్ కమిటీ డాక్టర్ కృష్ణమూర్తి సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు సౌత్ ఇండియా చైర్మన్ బి శ్రీకృష్ణ తెలిపారు. అనంతరం లైన్ లింగమల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వివిధ సేవలను చేస్తున్నందుకు ఈ గుర్తింపు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల్లో పనిచేయడానికి ఏ మంచి అవకాశం ఇచ్చినందుకు ఉమెన్ రైట్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ శ్రీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సెల్ చైర్పర్సన్ బొల్లిపల్లి జోని కుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమూర్తి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొద్ది కాలంగా అనేక సంవత్సరాలుగా మరి కాకినాడ పట్టణంలో లయన్స్ క్లబ్లోను రోటరీలోను మంచి సేవలు అందించి ప్రజలకు ఎంతగానో రమణ క్లినిక్ ద్వారా చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో సార్ యొక్క సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని సంస్థ నేషనల్ కమిటీ వారు సార్కి కృష్ణమూర్తి గారికి సౌత్ ఇండియా చైర్పర్సన్గా ఈనాడు పోస్టు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో యాంటీ కరప్షన్ దానికి సార్కి సౌత్ ఇండియాకి చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి బోలిపల్లి జోని కుమార్ గారు విజయవాడలో వారు నివాసం ఉంటారు. సో ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. సో వారు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల మీద ఉల్లంఘనలు జరుగుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవడానికి సో మహిళలు ఎంతోమంది మానవ హక్కుల ఉల్లంఘన జరగడం, సో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు హ్యూమన్ రైట్స్ ద్వారా సేవా కార్యక్రమాల్లో మరి వారు చక్కగా అనేకులకు వారు హ్యూమన్ రైట్స్ ద్వారా న్యాయాన్ని, హక్కులను మనకి తెలియపరిచి చేయాలనే ఉద్దేశంతో జోని కుమారి గారికి ఏపీ స్టేట్ ఎస్సీ సెల్ చైర్పర్సన్గా ఆవిడ్ని మన నేషనల్ కమిటీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చేసే సర్వీస్ కార్యక్రమాలు చూసి ఈరోజు నాకు ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్లో సౌత్ ఇండియా చైర్మన్ ఫర్ యాంటీ కరప్షన్ వింగ్కి నన్ను చైర్మన్గా నియమించారు. దాని సందర్భంగా నాకు శాలువలు, తర్వాత గౌరవం చేయడం, తర్వాత బ్యాడ్జెస్, సర్టిఫికెట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషను. ఇది రిలేటెడ్ టు ఇండియాయే కాదు, అవుట్ ఆఫ్ ది కంట్రీస్
త్రూఅవుట్ ది వరల్డ్ రికగ్నేషన్ ఉంది దీనికి. ఈ యొక్క కౌన్సిల్లో చేరటం నాకెంతో గొప్పగాను చాలా ఆనందంగాను ఉంది. దీని చైర్మన్ ప్రసన్న కుమార్ గారు. ఈ ప్రసన్న కుమార్ గారు నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ని పరిశీలించి జాగ్రత్తగా అన్ని ఫైండ్ అవుట్ చేసి నాకు ఎలిజిబిలిటీ ఉందని మరీ వారి యొక్క కోరిక మేరకు నేను యాక్సెప్ట్ చేశాను. అదేవిధంగా నేను ఇదివరకు లైన్స్ సేవా కార్యక్రమాల్లో ఎంత నిమగ్నమయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసిన సందర్భంగా అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్లో కూడా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా సర్వీసెస్ అందించాలనే ముఖ్యమైన ఉద్దేశం యాంటీ కరప్షన్ వింగ్కి నన్ను చైర్మన్గా నియమించిన సంతోషం తెలియచేస్తూ నేను సాధ్యమైనంత వరకు కరప్షన్ని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి నేను సహాయపడగలనని నేను ముఖ్యంగా ఆశిస్తున్నాను. ఆశే కాదు, నేను ఆ కార్యక్రమంలో కొంచెం ముందుకు వచ్చేసి సాధ్యమైనంత వరకు మెరుగైన పరిస్థితులు సమాజంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ, పేదలకు ఆరోగ్య ప్రమాదంలో ఉన్నాయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు కూడా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది, కోట్లాది మంది ప్రజలు ఆరోగ్యశ్రీ వదిలించుకుంటే వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి ప్రాణం వైద్యం అందక ప్రమాదంలో ఉంది. కాబట్టి తక్షణం చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టి వెంటనే వాటిని అన్నింటినీ వైద్య రంగంలో అధికారులకు ఇవ్వాల్సిన సహకారం మీరు అందివ్వాలి, ప్రజలకు ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు అందివ్వాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం, కానీ అసలు దిశ యాప్ మీరు చదివితే దిశ యాప్ చట్టాన్ని మీరు ఒక యాక్టివ్ ప్రతిపాదన మీరు పరిశీలిస్తే, దిశ యాప్ దాన్ని మీరు పరిశీలిస్తే ఎవరి ప్రమాదంలో ఉన్నా కూడా, మగవాళ్ళ ప్రమాదంలో ఉన్నా కూడా చాలా బాధ్యతాయుతంగా వెంటనే రక్షణ కల్పించే కార్యక్రమం అది. దాన్ని కంటిన్యూ చేయకుండా కేవలం మీరు ఆరోగ్యశ్రీని జగన్ గారు ప్రవేశపెట్టారని దాన్ని నిర్వీర్యం చేయాలంటున్నారు. సచివాలయ వ్యవస్థ జగన్ గారు పెట్టారు కాబట్టి నిర్వీర్యం చేయాలంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసారు. ఇలా ఏ వ్యవస్థ చూసినా ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో ఉంది. ఇవాళ ప్రజారోగ్యం ప్రమాదంలో ఉంది, మహిళల పరిస్థితి ప్రమాదంలో ఉంది. తక్షణం మీరు స్పందించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు కాదు, ప్రభుత్వంలో మీరు చేసే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే చెయ్యమని మేమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున, పిఠాపురం తరఫున కోరుతున్నాం. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం ఒక పూరిపాక అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో జి సూరిబాబు, అచ్చేమల కుటుంబాలు గృహోపకరణాలతో సహా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచన మేరకు ప్రభుత్వం తరపున బియ్యం అందించడంతో పాటు జనసేన నాయకులు తమ వంతుగా ఆర్థిక సహాయం, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి కిషోర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలు అగ్ని ప్రమాదంతో అన్నిటినీ కోల్పోయినా వారికి తాము అండగా నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే నానాజీ ఆదేశాల మేరకు తక్షణ సహాయం అందించామని ఆయన తెలిపారు. వీఆర్ఓ గోపాల్ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వ పరంగా తక్షణ సహాయం అందించామని, వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు, నాయకులు వేమగిరి రవికిరణ్, ముద్దాల సత్యబాబు, రుద్ర పద్మావతి, రెడ్డిపల్లి లచ్చ, గుమ్మడి ఆనంద్, మహిళా పోలీస్ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కొవ్వాడ గ్రామంలో గోర్త సూరిబాబు గారి ఇంటికి అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి మేము చాలా చింతిస్తున్నాం. ఈ విషయం తెలుసుకుని వెంటనే మన శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి తెలియజేసిన వెంటనే ఆయన ఎంఆర్ఓ గారితో ఇంకా ఇతర అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆదేశించి కార్యకర్తలందరూ కూడా కుటుంబానికి అండగా ఉండాలని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళకి అండగా ఉండి ధైర్యం చెప్పాలని, అదేవిధంగా కొంచెం మీ తోచిన విధంగా నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గోర్త సూరిబాబు గారు నివాసం అగ్ని ప్రమాదానికి గురవడం మేము జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కూడా సానుభూతి తెలియజేస్తూ వారికి ఈ జరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జన సైనికులైనటువంటి మేమందరం కూడా వచ్చి వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అలాగే వాళ్ళని కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా వారి కుటుంబానికి
సానుభూతి తెలియజేసుకుంటూ అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సత్యమ్మ తోట వద్ద గోర్త అచ్చయ్యమ్మ మరియు గోర్త సూరిబాబు గారు అనే ఇంటికి ట్యాచ్డ్ హౌస్కి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి కాలింది. దీని నిమిత్తం శ్రీ తహసీల్దార్ కాకినాడ రూరల్ వారికి చెప్పగా తక్షణ ఆర్థిక సహాయం కింద కుటుంబానికి 15 కేజీలు చొప్పున పీడిఎస్ రైస్ మంజూరు చేశారు. మంజూరు చేసిన రైస్ ఈరోజు ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు కూటమి నాయకుల సమక్షంలో పంపిణీ చేయటం జరిగింది. మిగిలినవి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటికి రిపోర్టు పంపుతున్నాము. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ తరపున విశ్వ పోలియో దినోత్సవం సందర్భంగా రొటేరియన్ డాక్టర్ సానా ప్రవీణ్, ఆయన కుమారుడు మాస్టర్ రిహాన్ సానా చేసిన విశిష్ట సేవను అభినందనీయంగా గుర్తించారు. వీరు కలిసి పోలియో నిధికి ₹1,00,000 విరాళంగా అందించారు. ఈ చెక్కును రొటేరియన్ సనా నాగేశ్వర, రొటేరియన్ ఉదయ్ భాను, రొటేరియన్ డాక్టర్ రామకృష్ణ మరియు రొటేరియన్ కృష్ణకుమారిలు కలిసి జిల్లా గవర్నర్ వై కళ్యాణ చక్రవర్తికి అందజేశారు. అనంతరం ఎస్ఆర్ఎంటీ మాల్లో స్కూల్ విద్యార్థులచే ఫ్లాష్ మాబ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ అధ్యక్షుడు తడాల బుజ్జి, పల్స్ పోలియో రీజనల్ చైర్మన్ ఎక్సెల్ రమేష్, సురభి శారదా సెక్రటరీ సత్యగూడే, మన రమేష్, తడాల వరప్రసాద్, కృష్ణమోహన్, ముమ్మిడి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ స్ఫూర్తిదాయక చర్య రోటరీ సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అండ్ పోలియో నౌ అనే రోటరీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పు తీసుకువస్తాయి. గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ గెలుపులోకి ముఖ్య కారణమైనటువంటిది రోటరీ. సో 1985లో రోటరీ ప్రపంచానికి ప్రామిస్ చేసింది. ప్రపంచంలో పోలియో రహిత ప్రపంచాన్ని ప్రజలకి అందిస్తామని, ఇక్కడ కూర్చున్న అందరి పిల్లలకి కూడా పోలియో లేకుండా చూస్తామని, ప్రపంచంలో పోలియో రహిత ప్రపంచాన్ని ఈ పిల్లలందరికీ అందిస్తామని, రాబోయే తరాలకు కూడా పోలియో లేకుండా ప్రపంచాన్ని అందిస్తామని ఒక ఏదైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ నిలబెట్టుకునే తరుణంలో మేము ఈరోజు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 99.99% నిర్మూలించగలిగాము. ఇంకా పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇంకా పోలియో ఉన్నది. అందుకే మేము మీ అందరి దగ్గరికి కూడా పోలియో కోసం ఫండ్స్కి వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా పోలియో కోసం 15 కోట్ల రూపాయలు మీకు అందే 2 చుక్కల పోలియో కోసం ఈ రోటరీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు దగ్గర 2.6 బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టింది ప్రపంచం మీద. ఏ పిల్లవాడు ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకుని ఆ 2 చుక్కలు ప్రతి సంవత్సరం వేసేదానికి రోటరీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ రమణీయపేట ఆడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ వంక సత్యనారాయణ 7వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంక పెద్ద మనవడు డాక్టర్ అడ్డాల జానకిరమ్మ సత్య సాహితీచే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా 3 సార్లు పనిచేసిన వంక సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు. 93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన నాటి నుండి తుదిశ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ ఆయన మనమడు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజాసేవలో ఉండటం అభినందనీయమని అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వంక సత్యనారాయణ పెద్ద మనవడైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, ఎస్ శ్రీ నాగేష్, ముంచం సుబ్రహ్మణ్యేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఇవాళ మా తాతగారు కీర్తిశేషులు కామ్రేడ్ వంక సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా ఇవాళ చలికాలం పురస్కరించుకుని దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. మా తాతగారు 19వ ఏట కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన తుదిశ్వాస విడిచేదాకా కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ నిరంతరం ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాహితం కోసమే ఆయన బతికారు. అప్పట్లో మా ఇంటికి ఎవరైనా సరే సమస్య అంటూ వస్తే మా కుటుంబం కంటే ముందు ఆయన
సమాజానికి ప్రాధాన్యత వారి సమస్యల కోసం అని చెప్పేసి ఆయన ఎంత దూరమైనా సరే పోరాటంకి వెళ్ళారు. అలాగే పెనుగొండ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఆయన శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సో ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈవేళ ఈ ప్రజాశ్రేయస్ కోసం, ప్రజాహితం కోసం మేము ఉంటున్నాం. అనేటువంటి పేద వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేసినటువంటి వ్యక్తి అలాంటి వంక సత్యం గారికి ఈవేళ ప్రతి సంవత్సరం కూడా ఇంకేదంటే అలాంటి ఏ రకంగా వారు రూపుదిద్దించారంటే సమాజాన్ని మనకి అడ్డాల సత్యనారాయణ గారు డాక్టర్ గారిని మనం చూస్తున్నాం ఎదురుకుండా. ఇంకేత ఇలాంటి ఉన్నతమైనటువంటి భావజాలంతో ఆలోచనతో మెరుగైనటువంటి సమాజం గురించి కృషి చేసినటువంటి మహనీయులు. ఇంకేదంటే ఈ వ్యవస్థ ఏనాటికైనా కూడా క్యాపిటలిస్ట్ వ్యవస్థ పోయి సామ్యవాద వ్యవస్థ రావాలనేటువంటి ఆశయంతో వాళ్ళు కృషి చేసినటువంటి సమాజం వచ్చినప్పుడు మాత్రమే మనకి మెరుగైనటువంటి జీవన విధానం ఉంటుంది. ఈవేళ అమెరికా లాంటి దేశంలో కూడా ట్రంప్ లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఖండించేటటువంటిది అక్కడ యువ కమ్యూనిస్టులు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి మహనీయులు. అలాంటి వారి 8వ వర్ధంతి సందర్భంగా మన అడబాల ట్రస్ట్ ఏదంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు విలువల్ని అందించేటటువంటి ఇలాంటి ట్రస్ట్ ద్వారా మనం ఆయనకి నివాళులు అర్పించుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 17వ డివిజన్లో నివాసం ఉంటున్న మోడే శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. కష్టాల్లో ఉన్న మోడే శ్రీనివాస్ కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, బడే కృష్ణ వీర మహిళలు తరలి వెళ్లి పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సాయం క్రింద 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మచ్చ గంగాధర్ ఇప్పటి వరకు 296 మంది పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. మరి గడిచిన కాలంలో మన ఎంజీఆర్ గారు మచ్చ గంగాధర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రామారావు ఇప్పుడు 297 ఇళ్ళకి అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో అలా చనిపోయిన కుటుంబాలే కాకుండా కొన్ని యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళకి, అలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అలాగే ఇప్పటికి 297 దీంతో కలుపు 297 మందికి 2 నెలలు సరిపడగా రేషన్ వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ఆయన సాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 17వ వార్డు కాకినాడ జగన్నాథపురం 17వ వార్డులో మూడే శ్రీనివాస గారు గత 15 రోజుల క్రితం ఆయన స్వర్గస్థులు అయినారు. మరి అందు నిమిత్తం వాళ్ళ కుటుంబాన్ని సాయం చేయడానికి మచ్చ గంగాధర్ రోజు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ కుటుంబానికి సాయం చేయడం జరిగింది. అలాగే పార్టీలో మా జనసేన పార్టీ కాదు, చాలా పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలు ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ఇలా ముందుకొచ్చి సహాయం చేయరు. మరి ఆయన సొంత డబ్బుతో ప్రతి ఏరియాలో అంటే కాకినాడ పాలన ఏరియాలో ఏం పెట్టుకోలేదు. ఏ వార్డులో ఎవరు కష్టం వచ్చింది సరే ఆయన ముందుకెళ్ళి ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం కూడా మన నియోజకవర్గం కాకపోయినా పిఠాపురం కూడా ఇలా ఆయన సాయం చేయడం జరిగింది. అంత ఆయనకున్న మంచి మనసు అందరికి కూడా ఉండాలని చెప్పేసి ఇలాగే ఈ నిత్యం కూడా అలాగా 10 మందికి సేవ చేసుకుంటూ ప్రజల్లో జనాలకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 10 మందికి సేవ చేయమని చెప్పారు. మా నాయకుడు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎంజీఆర్ గారు ముందుకెళ్తున్నారు. ఆయన ఇలాగే 10 మందికి సేవ చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై హింద్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులు అందించే సేవలను తెలియజేసేందుకు ఓపెన్ హౌస్. అమరవీరుల వారోత్సవాల్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. పిఠాపురంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ముంపు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకుని వచ్చిన బాధితులు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. పుట్టల వద్ద నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన భక్తజనం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జయప్రదానికి బైక్ ర్యాలీ. కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.